డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటన ఆసక్తికరంగా సాగింది. మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాద్ లో డిన్నర్ అన్నట్టుగా 2 రోజులు బిజీ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణిగుంట చేరుకున్నారు. ఆయనకు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గం ద్వారా మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మంగళంలోని ఎర్రచందనం గోదాంను పరిశీలించారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు తిరిగి వెళ్లిపోయారు. ఆదివారం పవన్ మళ్లీ ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో పలమనేరు వెళ్లి కుంకి ఏనుగులను పరిశీలించి మరలా హైదరాబాద్ లేదా గన్నవరం వెళ్లే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తిరుపతి పర్యటనలో నిరసన సెగ తగిలింది. కోట వినుత డ్రైవర్ రాయుడు కుటుంబంతో పాటు పలువురు తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలి అంటూ డ్రైవర్ రాయుడు కుటుంబ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు డ్రైవర్ రాయుడు హత్య కేసు 4 నెలల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోట వినుత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. రాయుడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని, జనసేన పార్టీ కార్యకర్తగా కూడా పనిచేశాడు అని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తి చనిపోయి 4 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా జనసేన నుంచి స్పందన లేదు అని, పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలి అని వారు కోరారు. ఈ పర్యటనలో పవన్ ఎవరినీ కలవలేదు అనేది అర్థమవుతోంది. కేవలం అధికారిక పర్యటనగా మాత్రమే కొనసాగింది అని, సామాన్యులను కలిసే సమయం కూడా పవన్ కు లేకుండా పోయింది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.